ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడాను. మరి ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన మీరు అందరికీ తెలిసే ఉంటుంది. మరి ప్రత్యేకించి ఏదైతే కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ మేము ఎట్టి పరిస్థితులు ఆమోదం ఇవ్వట్లేదు, ఆమోదపరచలేదని మేము చెప్పడం జరిగింది. అలాగనే మరి మేయర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని దాన్ని ఆమోదం పొందినట్టుగా ఆమె ప్రచారం చేసుకొని ఆమె పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ జీబీఎంసీ ఏదైతే ఉందో అది పూర్తిగా షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం బాగా ఉందో ఆ చోట్లే అభివృద్ధి చేస్తున్నారు తప్పితే అన్ని వాటిలో ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. మరి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్పొరేటర్లకి అసలు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. మేము అడగడం తాలూకా అరణ్యవాదన అయిపోతుంది తప్పితే ఎక్కడ ఏ కార్యక్రమం కూడా జరగట్లేదని మేము తెలియజేశాం. అలాగనే మరీ ముఖ్యంగా మరి నేను ప్రతిసారి కూడా ఆమెకి నేను గత కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మనం కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నటువంటి అనేక అంశాల్లో మరి వేలాది కోట్ల రూపాయలు మనం తీర్మానం చేస్తున్నాం. మరి తీర్మానం చేసిన తర్వాత ఆ వర్కులు జరుగుతున్నాయా లేదా, జరిగితే ఏ స్టేజ్లు ఉన్నాయి, అసలు ఎందుకు ఆగుతున్నాయి, లేకపోతే ఆగడానికి కారణం ఏంటి, లేకపోతే కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవుతుంది. మరి అలాగనే మరి చూసారు, మీ అందరికీ తెలుసు మేయర్ గారు కూడా మాతో పాటు సమానంగా కార్పొరేటర్గా గెలిచారు. కానీ ఆమె వాటిలో మరి వందలాది కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. మరి మిగతా చోట్ల జరగడం లేదు. ప్రతి చోట కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికన్నా ముఖ్యంగా మేము ప్రారంభంలోనే మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఇవాళ పారిశుద్ధ కార్మికులు రోడ్లు ఎక్కి పాపం వాళ్ళు తినడానికి తిండి లేక మరి తాగడానికి నీరు లేక నడి రోడ్డు మీద చలిలో ఉంటూ వాళ్ళ తాలూకు బాధలు చూసి మేము చెల్లించిపోయి మేమేమో దాని మీద ప్రశ్నించాం. ఏమని మేమేంటి దాని మీద ఏదైనా సరే మేము ముఖ్యంగా మాట్లాడి ముందుగా వాళ్ళ తాలూకు సమస్యలు పరిష్కరించండి అంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే ముందు బడ్జెట్ని ఆమోదించండి అప్పుడు మాట్లాడదాం అన్న. అంటే బడ్జెట్ ఆమోదిస్తేనే ఆమె దాని గురించి మాట్లాడతారట. అంటే ఇవాళ ఆవిడ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆమె చెప్పి మేము వినాలి అన్న రీతికి వెళ్ళిపోయి ఇవాళ అదే సందర్భంలో మరి కమిషనర్ గారు కూడా మేము ఈ బడ్జెట్ మీటింగ్ జరుగుతున్న టైంలో 11:30-12 సమయంలో ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఆయన ఏమో నాకు పని ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పేసి అందరికీ చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత అటు మేయర్ గారికి కమిషనర్ గారికి ఉంది, అధికారులకి. మరి అడిగితే సమాధానం చెప్పడానికి ఏమో మీరు ముందు బడ్జెట్ ఆమోదించండి, బడ్జెట్ ఆమోదించమంటారు తప్పితే దాని గురించి మాట్లాడట్లేదు. మేము ఖచ్చితంగా క్లియర్గా అడిగాం, అది తప్పు, మేము బడ్జెట్ ఆమోదించట్లేదు. మాతో పాటు తెలుగుదేశం వాళ్ళు కూడా వ్యతిరేకించారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆమోదిస్తేనే మాట్లాడతాం, లేకపోతే మైక్ కట్ చేస్తున్నారు. మైక్ కట్ చేస్తే నేను పోడియం దగ్గరికి వెళ్తే నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే అప్పుడు మా కార్పొరేటర్స్ కూడా వచ్చి వాళ్ళేమో ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మార్షల్స్ రెడీ పెట్టి దాన్ని లిఫ్ట్ చేయడం రెడీ అయ్యారు. దాని మీద మేమేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ బడ్జెట్ మేము ఆమోదించట్లేదని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి కార్పొరేషన్లోని ఎంత అవినీతి జరుగుతుందంటే ఇవాళ ఏంటంటే ఒక షాడో మీద తయారైపోయి వేలాది కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా సంపాదించారు. ఈ ఒక కార్పొరేటర్గా వాళ్ళు గెలిచి ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు, ఎక్కడి నుండి వచ్చాయి, ఇంత అవినీతి ఎలా జరుగుతుంది. మరి ఇవాళేమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడాను ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులతో మిగతా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారా? ఇవాళ రోడ్డు మీదేమో మనకేమో విశాఖపట్నం అనేసరికి బ్రహ్మాండంగా ఒక టూరిజం స్పాట్, ప్రతి చోట నుండి ప్రతి రాష్ట్రాల నుండి కూడా విశాఖపట్నం ఈ పండగ సమయం ఈ టైంలో అందరూ కూడా వచ్చి విశాఖపట్నంలో ఒక 4 రోజులు ఉండాలనుకుంటారు. మరి ఇవాళ రోడ్ల మీదకి వస్తే రోడ్లు దుర్గంధం అయిపోయి చెత్తారంతో పూర్తిగా అక్కడ నిండిపోయింది. అటువంటి పరిస్థితిలో మరి ఒక్కసారి ఆలోచన చేయండి అంటే సస్పెండ్ చేస్తారు, క్వశ్చన్ ఇస్తే సస్పెండ్ చేస్తారా? ఎంతవరకు ఇది కరెక్ట్ అనేసి మేము పత్రికగా అడుగుతున్నాం. అలాగనే మరి ముఖ్యంగా మరి రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న పరిస్థితి ఏర్పడుతుంది.
ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే దారుణం, ఎక్కడ చూసినా సరే ఊరిక దాచుకోవడం అయిపోతుంది. ఇవాళ ఈ కార్పొరేషన్ పూర్తిగా కబ్జా కోరిన చేతులకు వెళ్ళిపోయింది. మరి నాదేమో 32వ వార్డులో మరి 22 అక్టోబర్ 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ లో 82 లక్షల రూపాయలతో అల్లిపురం 32వ వార్డు చౌరతోటలో ఒక కళ్యాణ మండపం కట్టడానికి ఏమో ఆమోదిస్తే ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, అడిగితే చేయడం లేదు. భీమనగర్లో అలాగే ఆర్చీలు మొదలు పెడితే అది కూడా పూర్తి చేయలేకపోయారు. ఎందుకని అడిగితే దానికి సమాధానం ఉండటం లేదు. మీరు చేయించుకోవాలంటారు. అంటే మేము కమిషన్లు ఇవ్వాలి, కమిషన్ ఇస్తే చేస్తారా అంటే మేము కూడా కార్పొరేట్లు కూడా కమిషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదా? కమిషన్లు కక్కుర్తిపడి ఇవాళ ఏంటంటే మేయర్ గారు మరి ఆ పూర్తిగా కూడా ఒక షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి ఆ షాడో మేయర్ ఎలా చెప్తే అలా చేసి వాళ్ళకి కావాల్సిన చోట్ల అభివృద్ధులు జరుగుతున్నాయి. మరి 11, 12 వార్డులో 100 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. ఎలా జరిగింది? దీని మీద మరి మా ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి గారు కానీ, మా కార్పొరేటర్ సాదిక్ గారు కానీ, దళిత గోవింద్ గారు కానీ మీ అందరూ కూడా నిలదీయడం జరిగింది. ఇవాళ దీని మీద అందుకే ప్రత్యేకించి మరి మీ ముఖంగా తెలియజేయాలి. ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఏం లేవు. పత్రికల సోదరులందరూ కూడాను ప్రతి విషయాన్ని మీరు కళ్ళతో చూస్తారు. మరొక విషయం ఏంటంటే ఇవాళ మీడియాని అలౌ చేయట్లేదు. మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదు? గతంలో ఎప్పుడూ కూడా డివి సుబ్బారావు గారు కానీ, లేదంటే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు కానీ, సబ్బు అలీ గారు కానీ, రాజన్ రమణ గారు కానీ ఇంతమంది మేయర్లు చేశారు. కానీ ఎక్కడ మనం ఈ రకంగా చూడలేదు. వాళ్ళందరూ అభివృద్ధిని చూస్తే ఈ అభివృద్ధి లేదు, సరిగ్గా దోచుకోవడమే ఇక్కడ ఏర్పడి ఇవాళ ఏంటంటే మీ మీడియాను కూడా అలౌ చేయట్లేదు. ఇది చాలా దారుణం అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద మేము పోరాటం చేస్తాం. అలాగనే మరి ఎంపీ ల్యాండ్స్ నుండి ఏమో 10 కోట్ల రూపాయలు తీసుకొని ఎక్కడ ఖర్చు పెట్టారంటే సమాధానం లేదు. మరి దానికి ఏం చేశారంటే సమాధానం లేదు. 10 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ ఏమో వాడుకున్నారు. ఎక్కడ వాడారు, ఎందుకు వాడారంటే తెలియట్లేదు. మీ వాళ్ళేమో ఇక్కడ సిరిపురం జంక్షన్ లో 63 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇచ్చారు. చిన్న చిన్న సామాన్య వ్యాపారం చేసుకున్న చిన్న ఆస్తులు పోయినటువంటి వాళ్ళకి చిన్న 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు టీడీఆర్ ఇవ్వాలంటే 1,00,000 చెప్పి వాళ్ళేమో 6 నెలలు పడుతుంది, 9 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుందని చెప్తున్నారు. కోట్లాది రూపాయలు టీడీఆర్లు ఎలాగిచ్చేస్తున్నారు. ఏ రకంగా ఇచ్చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల దివాలా కోరుతనం అయిపోయి ఇవాళ ఈ రాష్ట్రంలోని మరి ముఖ్యమంత్రి గారు కూడా మరీ దారుణంగా ఏంటంటే దోచుకోవడం శాండ్ ల్యాండ్ మైనం తప్ప ఆయన వేరే ఆలోచన లేదు. ఇవాళ రేపు రోజుల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ మరి టీడీపీ పార్టీ అధికారం రావడం ఖాయం. వచ్చిన తర్వాత ఎన్ని ప్రక్షాళనలు జరుగుతాయి. మరి దాని మీద ఒక ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం దశ మారి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా బేసిక్ తిండి లేక బాధపడుతున్నారు కాబట్టి నేను నా నియోజకవర్గం వరకు దక్షిణ నియోజకవర్గం వరకు మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు రేపు పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటలకు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం ఇప్పుడు ఆ సాధిక అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అలానే రాబోయే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు కూడా మీరు అందరూ బాగుండాలి. మీరుంటేనే ఈరోజు మేము అందరం ఉంటాం. ఎందుకంటే మాకు దోచుకునే దగ్గర రోడ్లు వేయడానిక 100 మీటర్ల రోడ్డు ఎందుకండి? జనాలు తిరగలేని దగ్గర రోడ్లు వేసే బదులు వాటిలో రోడ్లు వేయచ్చు కదా, కాలువలు డెవలప్ చేయొచ్చు కదా. వాటర్ సప్లై ఎప్పుడు మా జోన్కి వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే మా వాటర్ ఇక్కడ టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి అటు సైడ్ మధురవాడ సైడ్ ఎప్పుడైతే వాటర్ ట్రాన్స్ఫర్ అయిందో ఇటు సైడ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయి మా జోన్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇలాంటివన్నీ అవకతవకలు చాలా ఎక్కువైపోయి, టీడీఆర్ల స్కామ్ ఎక్కువైపోయింది, టౌన్ ప్లానింగ్ స్కామ్ ఎక్కువైపోయింది. వీళ్ళు దోచుకోవడానికి మాత్రమే ఈరోజు బడ్జెట్ అనేది ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం 540 కోట్లు పెట్టారు. ఈసారి 568 కోట్లు పెట్టడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు విశాఖ జిల్లాలో వచ్చిన ట్యాక్స్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నెక్స్ట్ ప్రజలు కడుతున్న ట్యాక్స్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారండి. యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు, ఓకే. ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు? అసలు ఇంటింటికి వెళ్తున్నారా? చెత్త పట్టుకొని వస్తున్నారా? ఆ యూజర్ ఛార్జెస్ కూడా ఈరోజు ఇందులో ఎక్కడ కూడా పెట్టలేని దుస్థితి. అంటే
ఈ జీవీఎంసీలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో విశాఖ జిల్లా ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నిటికి కూడా రక్తి కట్టించే టైం దగ్గరికి వచ్చింది. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న నెక్స్ట్ కమిషనర్ గారు కూడా మధ్యలో వెళ్ళిపోవడం అది అనాధికారంగా మేము చెప్పగలం. ఎందుకంటే ఒక బడ్జెట్ సమావేశం అంటే అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని అందరికీ తెలిసిందే. ఆ మీటింగ్లో అతను మధ్యలో వెళ్ళిపోవడం అది ఎంతవరకు సమంజసం? లాస్ట్ వరకు ఉండాలి కదా. బడ్జెట్ ప్రిపేర్ చేసేదే కమిషనర్ కదా. కమిషనర్ ప్రిపేర్ చేసినప్పుడు ఉండాలి కదా. ఉండకుండా ఎలా వెళ్ళిపోతారు? ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీతభత్యాల కోసం సమాన పనికి సమాన వేతనం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళ డబ్బును కూడా మీరే దోచుకుంటున్నారు. క్లాబ్ వెహికల్స్ మాకు సంబంధం లేదని జీవీఎంసీ చెప్తుంది. జీవీఎంసీ లోగో వేసి ఈరోజు ప్రతి ఇంటికి చెత్త ఎత్తడానికి క్లాబ్ వెహికల్స్ వెళ్తున్నాయి. మరి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అని జీవీఎంసీ తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్తో కూర్చొని మాట్లాడాలి కదా. మేయర్ మాట్లాడి వాళ్ళకి 18,500 చేయాలి కదా. అలానే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ఏమడుగుతున్నారు? సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. మీరు పైన మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరే కర్రలు పట్టుకొని తొట్టడం, మీరే చెత్తలెత్తడం అంటే వాళ్ళని మీరు దిగజార్చుతున్నారని మేము జనసేన పార్టీ నుంచి తెలియపరుస్తున్నాం. నెక్స్ట్ మేము అందరం కూడా కోరడం జరిగింది. ఈ విషయంలో ఒకవేళ కానీ మేయర్ అసంతృప్తిగా అక్కడ ఏ మాత్రం చేయించకపోతే మొత్తం అన్ని పార్టీలు కలిపి ప్రతిపక్ష పార్టీలు కలిపి మహాధర్నాకు దిగే అవకాశం కూడా ఉందని జనసేన పార్టీ నుంచి తెలియపరుస్తుంది.